నేను మొట్టమొదట రామారావు గారిని సెట్లో చూసింది ఫస్ట్ మాయాబజార్ సెట్లో అక్కడ అసిస్టెంట్ చేయగానే కృష్ణుడి గెటప్లో ఎలాగొస్తుందని. అంతకుముందు సూళ్ళూరుపేటలో నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఏదో స్కూల్ వాళ్ళు నాటకం వేస్తే ఇన్వైట్ చేసి ఆయన వచ్చారు. అప్పుడు ఆల్రెడీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. సో రామారావు గారు వచ్చారు. దానికి ఒక ఆర్టిస్ట్గా ఉన్నటువంటి దానికి ఉన్నటువంటిదే ఉండేది. అందరూ వచ్చారు, ఆయన అంతా కలిసి పోయి చేసాం. చాలా అద్భుతంగా ఉండింది, చాలా జోవెల్గా ఉన్నారు. బట్ అందరు యాక్టర్ లాగే. మిగతా అప్పటికే ఆయనకి షావుకారు, పాతాళ భైరవి, పెళ్లి చేస్తోడు ఇవన్నీ కూడా విజయ సంస్థల్లో ఉన్నాయి, అవి చేస్తున్నారు. కానీ మాయాబజార్ వచ్చేటప్పటికి ఏమైందంటే కృష్ణుడు ఎవరు వేయాలంటే కేవీ రెడ్డి గారు మాత్రం దృఢ సంకల్పంతో రామారావు గారే వేయాలన్నారు. అంతకుముందు సొంత ఊరుని ఒక పిక్చర్ వచ్చింది, అది సరిగా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు జనం. అందుకని మిగతా వాళ్ళకంతా అది కరెక్ట్గా ఉందో అది కరెక్ట్గా ఉందని మొత్తం మీద పట్టుబట్టినారు. అయినా ఒక గెటప్ వేద్దామని చెప్పి అనుకున్నారు. దానికి ఎటువంటి కిరీటం ఉండాలనుకుంటే అప్పుడు కళాక్షేత్రాల్లో ఒక డ్యాన్స్ డ్రామా వేశారు. కృష్ణుడికి 3 నెమలి పించాలు ఉండేవి. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి ముందర అది వేశారు. కానీ రామారావు గారి ఫేస్కి అది సెటప్ కాలే. చూశారు మరీ పెద్దదిగా ఉంది, డామినేట్ చేస్తుందని. ఆ రోజుల్లో అంతా ఈ రోజులాగా డిజిటల్ లాగా చేయడం లేదు. రామారావు గారి ఫేస్ స్ట్రెయిట్, ఈ ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ తీసి ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్స్ మీద దాని మీద స్కెచెస్ వేసేవాళ్ళు. టోటల్ పేపర్ మీద దాని మీద వేస్తే ఏది కరెక్ట్గా ఉంటుంది. గోఖలే గారు, కళ్యాణధర్ గారు చక్కటి ఎత్త లంచ్ ఉండాలి వేసి ఒక నెమలి పెంచాం. తర్వాత ఆ ఫ్లూటు అవన్నీ వైజయంతి మాల అవన్నీ కూడా వేసి గెటప్ చేసి ఫస్ట్ టైం చేస్తారు. చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, సరే కేవీ రెడ్డి గారు ముందుకు వస్తారు. మార్కస్ బార్ట్లే ఉన్నారు. స్టిల్ లైటింగ్ అయినా మార్కస్ బార్ట్లే చేశారు మన అసిస్టెంట్స్. నేను అప్పుడే కొత్త, నేను వెనక ఉన్నాను అనమాట. చూసి ఏం శ్రీనివాసరావు గారు వెనకది కాదు ముందు నుంచి రండి చూడండి, అందరూ ఒపీనియన్స్ ఒక డెమోక్రటిక్. కేవీ రెడ్డి గారిని చెప్పి నేను ముందు, బికాజ్ రామారావు గారు అప్పుడే కొత్తగా, ఆయనకు అప్పుడే పాతాళ భైరవి. అంతకుముందు రామారావు గారు విజయాలో రామారావు గారు, ఎస్వి రంగారావు గారు 250 రూపీస్ నెల జీతం మీద టోటల్ ఇద్దరు ఇక్కడ. అప్పుడు కేవీ రెడ్డి గారు నాకు చెప్పడంలో వాళ్ళకు పాతాళ భైరవి అప్పుడు రెజ్లింగ్ ఉండింది. ఆ రెజ్లింగ్ ఉన్నప్పుడు మచిలీపట్నం నుంచి రెజ్లర్స్ని పిలిపించి కమలాకర కామేశ్వర గారు అసోసియేట్, ఆయనకు తెలుసు, రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్లకు బట్టి అది నేర్పించారు. అది అయిన తర్వాత అన్లిమిటెడ్ టిఫిన్ అని చెప్పి రాసి దానికంతా ఇస్తే ఆ టిఫిన్ చేశారు అనమాట. అది అలాగే స్టార్ట్ అయిన వాళ్ళు తర్వాత వీడియో అయ్యారు, పెద్ద స్టార్స్ అయ్యారు. అని కృష్ణుడి గెటప్ అయ్యేటప్పటికి ఎలా ఉందంటే సడన్గా అంతకుముందు రామారావు గారు పాతాళ భైరవి వాటిల్లో చూసింది ఒక ఎత్తు, కృష్ణుడిగా ఆయన చూసేటప్పటికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, దైవత్వం ఉంది. సార్ ఇదేదో ఒక దైవత్వం కనిపించింది సార్ నాకు, ఒక ఆర్టిస్ట్గా కాకుండా. అంతకుముందు రఘురామయ్య గారని వీళ్ళు కృష్ణుడు వేశాము, కృష్ణుడు చూసాము, అవి చూసాము, శ్రీకృష్ణ తులాభారం. కానీ ఇలాగా ఒక రూపం, ఇది ఆల్మోస్ట్ ఒక రవివర్మ పెయింటింగ్లు ఉంటాయి, ఆ ఫీలింగ్ వచ్చింది. వాటిని పెట్టి ఇంట్లో పూజలు చేసుకుంటారు. సరస్వతీదేవి, రవివర్మ పెయింటింగ్స్, వాటికంతా బాగా వేసి పూజలు చేస్తారు. అటువంటి ఖ్యాతి వచ్చింది రవివర్మకు. మిగతా చాలా ఉన్నాయి, 6 పైగా. అలాగా శ్రీరాముడు ఆయనకు ఆ రకంగా కనిపించేది అంటే ఉండింది. ఆ తర్వాత సరే తెలిసింది, పిక్చర్ రిలీజ్ అయింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు ఇంకెప్పటి వరకు కృష్ణుడు రాముడు అంటే రామారావు గారే అని నా ఉద్దేశంలో. ఆ దైవత్వం ఉందే, దాంతో జనంలో అంతకుముందు మామూలుగా సోషల్ పిక్చర్స్లో వేషాలు వేసే స్టార్, కానీ ఎప్పుడు కృష్ణుడు రాముడుగా ఆయన కనిపించాడు, స్టార్కి మించిన ఒక స్టార్. మామూలు స్టార్ కన్నా ఆ మైథలాజికల్ సైజ్ ఆ దేవుడు కనిపిస్తున్నాడు అనేటువంటి సీన్ జనమహానుడికి అదొక వేరే ఎక్స్పీరియన్స్. మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ కాదు. ఒక స్టార్ కనిపించగానే, ఒక పాట పాడగానే, ఒక ఫైట్ చేయగానే కాదు. ఒక దైవత్వ దేవుడు చూసి ఒక గుడిలో వెళ్ళి ఒక పూజ చేసుకొని, ఒక దర్శనం చేసుకొని వచ్చేటటువంటి ఫీలింగు జనం బాహుల్యంలో వచ్చింది. సో ఆ రోజు ఆ రకంగా ఫస్ట్ నేను ఎన్టీ రామారావు, తర్వాత అక్కడి నుంచి యాజ్ ఏ పర్సన్ చాలా చాలా పరిచయం అయింది. నా పర్సనల్ దృష్టిలో అంతే ఆ డ్యూయట్లు అవి ఇవి
అర్జునుడు అంటే ఆయనే నిలిచాడు, ఆయన కృష్ణుడు అంటే ఈయన నిలిచాడు, తూకింది అది. వాళ్ళు ఏదో పర్సనల్గా అట్లా ఉంటుంది కృష్ణుడులాగా. ఇప్పుడు శృంగార పరంగా ఆయన చేసిన చూపులు, తపము ఫలించిన శుభవేళ, ఇటువంటి పాటలన్నీ పాడాలంటే చెరువుకి చేయాలి, గడ్డం వేసుకొచ్చాలంటే ఆ నాగేశ్వరరావు గారి రూపము అది ఉంటేనే సరిపోతుంది, కానీ ఆ రూపం ఉంటే సరిపోకపోయిండు. చాలా కరెక్ట్గా ఉంది అది. సో అంత అద్భుతంగా వాళ్ళు ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళారు. కాంప్లిమెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ కాంప్లిమెంట్ కాదు, అది చేసే కదా నేను కూడా చేస్తాను, పోటీ చేసి అలా శ్రీకృష్ణ జరుగుతాయి. ఆ సినిమాలోనే అలిగితివ సఖీ ప్రియ, అందులో ఒక పాటలో ఒక రాగం పాడే అది చేయాలి. ప్రియుల సరస నుండి విరహమిడుల విధింతువా ప్రియురాలివి కట్టు, అంతవరకు కట్టు. ప్లేబ్యాక్ మెషిన్ ఆగిపోయింది, చెడిపోయింది. ఇది ఎట్లాగా ప్లేబ్యాక్? సరే ఎప్పుడో అయిపోయింది. అది ఎట్లా అంటారు. కేవీ రెడ్డి గారు సైంటిస్ట్, ఆయన బీఎస్సీ ఆనర్స్, అంత కరెక్ట్గా అదంతా ఉండాలని. సరే ఇక లంచ్ వరకు కాదేమో ఏం చేద్దాం అనుకుంటే రామారావు గారికి ఐడియా వచ్చింది. సార్ డైరెక్టర్ గారు, నాకు ఒక ఐడియా ఉంది, ఈ పాట శ్రీనివాసరావు పాడిని నేను ప్లేబ్యాక్ లిప్పు పెట్టిస్తాను. అని ఏం మిస్టర్ రామారావు, ఇది టెక్నాలజీ, శ్రీనివాసరావు పాడడం ఏమిటి, మీరు లిప్పు పెట్టడం ఏమిటి, ఇది మెషిన్, ఆ మెషిన్ పడుకోవాలి. చూడండి ట్రై. సరే మార్కస్ వారికి అయినా కమల్ ఘోష్ రామారావు గారు హ్యావ్ సమ్ ఫనీ ఐడియాస్, మీరు చూడండి అని ఆయన మూల కూర్చున్నాడు. పశుపతి కృష్ణమూర్తి, ఆయన ప్రతి పాటకు మాకు అక్కడ పశుపతి కృష్ణమూర్తి గారు ఊరికే అడగరు, నిలబడి పాడినా ఆయన ఉండాలి. అటువంటి రోజులు డ్యాన్సే ఉండక్కర్లేదు డ్యాన్స్ మాస్టర్కు. పశుపతి కృష్ణమూర్తి కంపోజింగ్లో నుంచి అలా వచ్చి ఆ నిలబడి అలా పోజులు అవన్నీ కూడా పశుపతి గారు నేను పాడా. ఆయన లిప్ మూమెంట్ ఇచ్చారు. ఆయన వచ్చారు, వాసు గారు వచ్చారు, వెంటనే తీసి ప్రింట్ చేసి చూడంటే ఆయన వెంటనే వచ్చి లంచ్ ఆ తర్వాత లంచ్ బ్రేక్, ఈ లోపల సరి అయిపోయింది. ఆఫ్టర్ సాయంత్రం ఎడిటర్ వాసు వచ్చి నిలబట్టి ఏమైందంటే 2 పర్ఫెక్ట్ సింగ్ సార్, 2 టేక్స్ అన్నారు. అప్పటికి కూడా కేవీ రెడ్డి గారు ఒప్పుకోలే, మన అదృష్టం బాగుందండి, ఇది కరెక్ట్. ఆయన మాత్రం అది మెషిన్ రన్ చేయాలా, మనం చేయాలా, ఆ పద్ధతిలో వెళ్ళాల్సింది. కానీ ఈ ఎవరో పాడడం ఇవంతా కూడా ఆయనకు ఇష్టం లేదు. మొత్తం మీద అయ్యింది, అలా చేయడం కాదే, ఇది అయిపోయింది. ఏదో ఒక చదువులో ఒక తమాషా, ఒక సెట్లో జరిగిన ఇన్సిడెంట్. ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన విశ్వామిత్ర షూటింగ్ జరుగుతుంది. ఆ విశ్వామిత్ర షూటింగ్ చేస్తాడు, అక్కడ ఇదే విధంగా ప్లేబ్యాక్ మెషిన్ ఆగిపోయింది. అప్పుడు ఆయన కేబీ రావు గారు బాపు గారి దగ్గర అసోసియేట్ దగ్గర పనిచేస్తున్నాడు ఒక ఆయన, దానికి అసోసియేట్ కేబీ. ఆయన పిలిచి కేవీ గారు ఇదే విధంగా ఒకడ సంగీతం జరిగింది, ఆయన పాడాడు, నేను లిప్ పొడిచాను, పర్ఫెక్ట్ సింక్ అని చెప్పి జ్ఞాపకం చేశాట. అది నాకు కేవీరావు ఫోన్ చేసి ఈ రకంగా రామారావు గారు చెప్పారు. అప్పటికి ఇంకా జ్ఞాపకం ఉంది ఆయనకు. అది ఎంత జ్ఞాపకం అనేటువంటిది ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఉమాచండీ గౌరీ శంకరుడు కథ, అది ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఆయన శంకరుడు. అందులో ఒక చోట ఒక పాము కనుక వస్తే ఆయన రబ్బర్ పేపర్ రియల్ పాము వేయాలి, దానికి వేయాలని అది ఇది చూస్తున్నప్పుడు ఎందుకు కష్టపడతారు, అది వదిలిపెట్టండి, అలాగే నేరుగా వస్తుంది కదా అన్నాడు. కేవీ రెడ్డి గారు అంటే నేను కేవీ రెడ్డి గారికి పర్సనల్, ఇంకొక డైరెక్టర్ నేను చూడను, ఆయన ఇంకొక అసిస్టెంట్ చూడలేదు. సో పాము వదిలిపెడితే అట్టట్టే పోతుంది, ఇక్కడికి వస్తుంది కేవీ రెడ్డి గారు. మళ్ళీ ఆయనకి ఏమిటో వదిలిపెట్టారు. స్టండ్ అందరూ నేరుగా వచ్చి అలా కాలు మీద కాలికి సంథింగ్ చాలా మిరకల్గా ఉంది రామారావు, సంథింగ్ గ్రేట్ ఫర్ యూ అని ఆ రోజు ఆయన చెప్పాడు.